రావణ్కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టుల్లో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయడం తప్పు అని కోర్టు వారు భావించారు. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్లో ఎప్పుడో 2025లో ఒక కేసు కట్టారంట. కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే, అతన్ని రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈరోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు మేకుల దేవుడు, 2 చెక్కల దేవుడు, 3 మేకుల దేవుడు అని పదే క్రీస్తుని అవమానిస్తే లేని చట్టం. ఈరోజు జడా శ్రవణ్ కుమారు తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోటు అని పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి అది అసంబద్ధమా? అది కరెక్ట్ అయితే నేను మాట్లాడిన మాట కూడా పనిషబుల్లే. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీకే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీకే బాడీ షేమింగ్ చేయటంలో వాడెవడో మెజిస్ట్రేట్ అంట, వీడెవడో జడ్జ్ అంట, వీడు హాఫ్ కోట్ గాడు, వీడు ఫుల్ కోట్ గాడు, వీడు నీల్ కోట్ గాడు, వీడు లిల్లీ పుట్టుగాడని మీరు అంత గౌరవప్రదమైనటువంటి పెద్ద మనిషి మీరు మాట్లాడితే, మేము మాట్లాడితే రాజ్యాంగబద్ధంలో మా మీద కేసులు కడతారా? రావణ్ మాట్లాడింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా గొంతు బిసుకు చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలని చెప్పు తీసుకొని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా, నా మీద ఎలిగేషన్లు చేస్తారా అని మాట్లాడినప్పుడు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈరోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ్ మీద కేసు కడతారా? మరి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్ళకి కీళ్ళకి కాళ్ళు ఎరక్ కొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్ధమా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తానని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దానికి కేసులు ఉండవా? నిన్న కాక మొన్న పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక ఇక్కడికి వచ్చి నువ్వు చేయరా పోటీ అన్న మాట అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దాని మీద కేసులు ఉండవా? దాని మీద రాజ్యాంగం పోలీసులు యాక్ట్ చేయరా? దాని మీద వ్యవస్థలు పనిచేయవా? దానికి నేను ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ నేను ఆద్యంతం విన్నా. నేను స్పీచ్లో ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో మీ జన సైనికులు చేసినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్, దాని మీద కేసులు ఉండవా సార్? మీకు చట్టం న్యాయం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తొస్తాయా? సోషల్ మీడియాలో మీకు గుర్తొస్తాయా? జగన్మోహన్ రెడ్డిని నా కొడకల్లారా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు గుర్తురాదా? మేము ఒక చిన్న మాట నాలుక కోస్తా అన్నందుకు గౌరవ స్పీకర్ గారికి బాధ అనిపించిందా? నేనేమన్నాను? రాజకీయ సమాధి కడతానన్నా. రాజకీయ సమాధి అనేది నా స్పీచ్ మొత్తం మీరు వినండి. రాజకీయ సమాధి కడతానంటే తప్ప అండి? ఒక ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కాల్ చేయాలి నిన్ను అని 2 ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. దాని మీద కేసులు ఉన్నాయా? నా కొడకల్లారా అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్, దాని మీద కేసులు ఉన్నాయా? నేను రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి, మేము భయపడేది లేదు. టైం మీది కొట్టారు, మాకు వస్తుంది టైం, కొడతాం. మేము కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈరోజే జైలుకి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా, దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయండి. మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను గౌరవప్రదంగా కోరుకుంటూ, ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రావణ్కి ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న ఇది జరిగినా ప్రభుత్వం బాధ్యత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించారు. రావణ్ అరెస్ట్కి మద్దతు తెలిపిన వారికి అయితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తున్నారు. ప్రధానంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నా, సార్ ప్రజాస్వామ్యంలో
ఒక మాట అనొచ్చు, ఒక మాట అనకపోవచ్చు. ఒక మాట అంటే ఫిజికల్ దాడులు కరెక్ట్ కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజున మిమ్మల్ని తెలంగాణ నుంచి వస్తుంటే మిమ్మల్ని ఆపితే మేము సహకరించాం. మేము ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విమర్శించాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము ఆపితే మీకు బాసటగా వచ్చాం. వైజాగ్లో మీకు ఇబ్బంది జరిగితే మేము వచ్చాం. వీఆర్ ఫర్ ది డెమోక్రసీ. వీఆర్ హియర్ టు అప్హోల్డ్ ది డెమోక్రసీ. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మీరు డెమోక్రసీ మర్చిపోతున్నారు. ఆ రోజు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాం. ఈరోజు బొజ్జా ఐశ్వర్య అనే ఒక ఆవిడకి సంబంధించినటువంటి హక్కుల్ని మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన ప్రతిరోజు ఆవిడని హౌస్ అరెస్ట్ చేయడమే. ఎక్కడుందండి హౌస్ అరెస్ట్ చేయమని? ఇప్పటికి 20 సార్లు ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మీరు పిఠాపురం రాస్తే కొన్ని వందల మంది ఇళ్లకే పరిమితం కావాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తుంటే పరదాలు కట్టారని మాట్లాడుతున్నారే, మీరు వస్తే ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని గృహ నిర్బంధాలు చేస్తారు? ఇది కాన్స్టిట్యూషనా? ఇది రాజ్యాంగమా? మరి ఈ రోజు ఆవిడ వచ్చి మాట్లాడితే 200 మంది జన సైనికులు వెళ్ళి కొడితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? మీ జనసేన కార్యకర్తలు కూడా విన్నపం చేస్తున్నా. ఏదైనా రాజకీయాల్లో నాయకులు ఒక మాట అనుకుంటారు, మాట అనుకోరు. దయచేసి మీరు హింసకు దిగితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. పవన్ కళ్యాణ్ గారు నేను వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకున్నానని అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జడా శ్రవణ్ కుమార్ డబ్బులు తీసుకున్నాడని అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను డబ్బులు తీసుకున్నానని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మీరు ఒక ఆధారం చూపించగలరా? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి నా కొడకల్లారా నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి లాగా మాకు హక్కు ఉండదా అండి? మా మీద ఎలిగేషన్లు చేస్తే మేము మాట్లాడమండి? మాకు ఒక హక్కు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఒక హక్కు. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రతి దాడులు మంచిది కాదు. మీరు ఈరోజు దాడులు చేశారు, రేపటి ఇంకొకరు దాడులు చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది బొజ్జా ఐశ్వర్య మీద కానీ ఎవరి మీదైనా కానీ ఏ విధమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా వి విల్ రివోల్ట్. కేసులు 8 సెక్షన్స్ కూడా బిలో 7 years ఉన్నటువంటి అఫెన్సు. కానీ సర్పవరంలో అతని మీద క్రైమ్ నెంబర్ 41/2025 డేటెడ్ 12/12/2025లో ఒక క్రైమ్ ఉందంట. ఆ క్రైమ్ ఉన్న సంగతి జోసెఫ్కి తెలీదు, ప్రశ్న రావణ్కి తెలీదు, మాకు తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ దిస్ ఎఫ్ఐఆర్ కేమ్ ఇన్ టు ద లైట్. ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ ఎఫ్ఐఆర్లో మేము హ్యాబిచువల్ అఫెండర్ అన్నారు. నేను చెప్పిన ఒక్కసారి హ్యాబిచువల్ అఫెండర్ అన్న తర్వాత ఆ విషయం నాకు తెలియదు, ఆ క్రైమ్ ఉన్న సంగతి నాకు తెలియదు. సో న్యాయస్థానాన్ని మేము అప్రిషియేట్ చేయించాం. న్యాయమూర్తి గారు మా వాదనలు సుదీర్ఘంగా విన్నారు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ఈ కేసులో రావణు స్టేషన్ బెయిల్కి అర్హుడు అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇవ్వమని గౌరవ న్యాయమూర్తి గారు పోలీసులకి ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా వాళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన 2025లో రిజిస్టర్ అయిన కేసుని మళ్ళీ ఇక్కడికిక్కడే అదుపులోకి తీసుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అప్పుడు చేసింది తప్పే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తుంది తప్పే. ఆ ప్రభుత్వంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా మేమే పోరాటం చేసాం. మేము జర్నలిస్టుల మీద పోరాటం చేసాం, జర్నలిస్టుల అరెస్ట్ మీద పోరాటం చేసాం. ఈ ప్రభుత్వం అయినా ఆ రోజేమో ప్రశ్నించింది, ఆ రోజేమో స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అని నన్ను చైర్మన్గా చేసి ఒక కమిటీ వేసింది. ఈ రోజేమో ఈ ప్రభుత్వం మళ్ళీ అదే పని చేస్తుంది. సో నేనేమంటానంటే దయచేసి ప్రభుత్వాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. దయచేసి ప్రజల ప్రాథమిక హక్కులు ఏదైనా తప్పు మాట్లాడితే శిక్ష విధించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. లా ప్రకారం మీరు ట్రయల్ చేసుకొని వాళ్ళని శిక్ష విధించండి. కానీ ఈ విధంగా అక్రమ అరెస్టులు చేసి మధ్యరాత్రుల వరకు కూర్చోబెట్టి వచ్చిన వాడి మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ మీదకి 400-500 మంది కార్యకర్తలు వచ్చి దాడి చేస్తారా? ఇదేం డెమోక్రసీ అండి? నేను గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీ కాన్స్టిట్యున్సీలో ఈజ్ దిస్ ద వే దట్ యు ఆర్ మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్? ఏం చేస్తున్నాడండి ఎస్పీ? ఏం చేస్తున్నాడండి పోలీస్ డిపార్ట్మెంటు? పోలీస్ స్టేషన్ మీద ఒక అక్యూజ్డ్ని 4 గంటల నుంచి 9 గంటల వరకు 5 గంటల పాటు రిమాండ్కి తీసుకురాలేని దుర్మార్గపు వ్యవస్థలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిగ్గుపడాలి. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారా? మీరు లా అండ్ ఆర్డర్ గురించి ఉపవచనాలు చెప్తే మేము వినాలా? మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే ఇలాగే ఉంటుందా? మీరు హోమ్ మినిస్టర్ కాకుండా మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితేనే రాష్ట్రంలో ఎలాగుంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి? మీ కాన్స్టిట్యున్సీలో మీరు హోమ్ మినిస్టర్ అయితే ఇంకేమైనా బతుకుతుందా అండి? మీ పోలీసులను అడుగుతున్న 5 గంటలు పట్టిందా మీకు?